హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సంక్రాంతి స్పెషల్ పిండి వంటల్లో గులాబీ పూలు అంటే రోజ్ కుకీస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇవి క్రిస్పీగా కరకరలాడుతూ తీయగా ఉంటాయి, చాలా బాగుంటాయి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏమేం కావాలో చూద్దాము. ఈ విధంగా వస్తాయి చేస్తే. ఫస్ట్ ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి. సేమ్ ఈ కప్పుతో ఒక కప్పు గిన్నెలో బియ్యపిండి తీసుకున్నా. ఫస్ట్ అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. రెండు ఒక బౌల్లో వేసుకోవాలి. ఒక కప్పులో సగం పౌడర్ చేసుకున్న బెల్లం తీసుకోవాలి. ఇంకో కప్పులో సగం షుగర్ తీసుకోవాలి. తీసుకొని కొంచెం వాటరు బెల్లంలో వేసి ఫస్ట్ బెల్లం కరిగించుకోవాలి. ఇట్లాగా వేసి ఒక స్పూన్తో బెల్లం అంతా కొంచెం సేపు కరిగే వరకు ఒక 5 minutes వెయిట్ చేయాలి. పొడే కాబట్టి కొంచెం కరిగిద్ది, మొత్తం కరగకపోయినా కొంచెం కరిగితే చాలు. ఇప్పుడు పిండిలో ఫస్ట్ తీసుకున్న హాఫ్ షుగర్ వేసుకోవాలి. తర్వాత ఇది కరిగింది బెల్లం, ఇది కూడా ఈ వాటర్ కూడా పిండిలో వేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. మరీ లిక్విడ్ లాగా కలుపుకోకూడదు, కొంచెం ఈ విధంగా మందంగా ఉండేట్లు, కొంచెం గట్టిగా ఉండేట్లు కలుపుకోవాలి. కలుపుకొని ఒక 2 hours ప్లేట్ పెట్టి పక్కకు పెట్టుకోవాలి. 2 hours ఆ షుగర్ అంతా కరిగి లూజ్గా అవుతుంది. ఇట్లా ఈ విధంగా అయిన తర్వాత ఇది గులాబీ పువ్వులు చేసేది మౌల్డ్, ఇది తీసుకొని దీంతో చేయాలి. ఫస్ట్ బాండి పెట్టి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. హై ఫ్లేమ్లో పెట్టి హీట్ ఎచ్చుకోవాలి. తర్వాత ఇది కూడా మౌల్డ్ కూడా ఆయిల్లోనే పెట్టి కాసేపు అట్లాగే వేడి చేయాలి మౌల్డ్ని. ఈ విధంగా వేడైన తర్వాత పిండిలో ఈ విధంగా ముంచి వెంటనే ఆయిల్లో పెట్టాలి. పెడితే ఈ విధంగా పొంగుతూ వస్తుంది, ఫ్రై అవుతుంది. దీన్ని ఫస్ట్ ఒక 3-4 ఇట్లాగా ఏదైనా ఫోర్క్తో కానీ ఏదైనా చాక్తో కానీ తీసుకోవాలి. వెంటనే విడిపోదు. ఈ విధంగా ఒక చాక్ తీసుకొని చిన్నగా సైడ్లు కదిలించుకుంటూ తీయాలి. ఫస్ట్ సైడ్లు కదిలించి తర్వాత మిడిల్లో కదిలిస్తే ఈజీగా వస్తుంది, విడిపోతుంది, అప్పుడు ఫ్రై అవుతుంది. ఈ విధంగా కదిలించాలి. ఫస్ట్ స్టార్టింగ్ ఇట్లానే ఉంటుంది. ఒక 4-5 చేసాక 3-4 ఈజీగా వస్తుంది. ఈ విధంగా విడిపోతుంది. దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ మౌల్డ్ ఆయిల్లోనే పెట్టి బాగా హీట్ ఎక్కనివ్వాలి. ఈ పిండిని మళ్ళీ వేసేటప్పుడు కలపాలి. వేసేటప్పుడు ప్రతిసారి స్పూన్తో కలుపుతూ వేసుకోవాలి. మళ్ళీ హాఫ్ వరకే తీసుకోవాలి, ఫుల్గా ముంచకూడదు. హాఫే ముంచి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఈ విధంగా ఆయిల్లో పెడితే పొంగుతూ ఇట్లా ఫ్రై అవుతూ ఉంటుంది. ఫ్రై అవుతున్నప్పుడే ఒక 2 seconds వెంటనే కదిలించకూడదు. ఒక 2 seconds అలా ఉంచి చిన్నగా ఒక ఫోర్క్ లేదా చాకు తీసుకొని ఈ విధంగా అవుట్ సైడ్స్ కదిలించాలి. కదిలిస్తూ చిన్నగా ఇన్సైడ్ కూడా ఇట్లా లోపల కూడా కదిలిస్తూ ఉంటే మొత్తం ఆ మౌల్డ్ నుంచి గులాబీ పూలు
విడిపోతాయి. కొంచెం టైం పట్టుద్ది కానీ తినేటప్పుడు ఈజీగా అయిపోతాయి. చాలా క్రిస్పీగా బాగుంటాయండి ఇవి. ట్రై చేసి చూడండి మీరు కూడా. ఈ విధంగా తీయాలి. తీస్తే ఇట్లాగా విడిపోయిద్ది. మళ్ళీ పక్కనే ఆ మౌల్ పెట్టి వేడి చేయాలి. ఇట్లాగా 1 బై 1 చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గులాబీ పూలు రోజ్ కుకీస్ రెడీ. మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని